ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభిస్తున్నారు. ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ మార్కాపురంలో భాగంగా ప్లాస్టిక్ రహిత టౌన్గా మార్చడానికి, ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏమిటి అని చెప్పి మనందరం కూడా ఒకసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్లాస్టిక్ అనేది వినడానికి ఒక చిన్న పదం కావచ్చు, కానీ ఇది విచ్ఛిన్నం అవడానికి, భూమిలో పూర్తి స్థాయిలో కలవడానికి దాదాపు 100 సంవత్సరాలు, 400 నుంచి 500, 1000 సంవత్సరాలు కూడా పట్టే అవకాశం ఉంది. కాబట్టి దీనివల్ల పర్యావరణం అనేది చాలా దెబ్బతింటుంది. ముఖ్యంగా పశువులు, పక్షులు వీటిని తినడం కారణంగా ఎంతో నష్టం జరుగుతుంది, వాటికి ఎంతో ప్రమాదకరంగా పరిణమిస్తుంది. అదేవిధంగా పక్షుపక్షాదులే కాదు, సముద్ర జంతువులు కూడా ప్లాస్టిక్ అనేది చాలా ప్రమాదకరంగా మారింది. కాబట్టి మనం బాధ్యతాయుతంగా ఉండి కొంతవరకు ప్లాస్టిక్ని నిషేధిస్తూ, ప్లాస్టిక్ని మనం వీలైనంత వరకు తగ్గించుకోవడం, వినియోగాన్ని తగ్గించుకోవడం వల్ల మన పర్యావరణానికి ఎంతో మేలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు విశేషంగా జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో, సచివాలయ స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మీరందరూ అంటే ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలి, బాధ్యతను తెలుసుకోవాలి, అవగాహన పెంచుకోవాలి. మన పరిసరాల్లో